నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంత్స్ తర్వాత మా చిన్న తల్లి వీడియోతో మేము ముందుకు వచ్చాను. చిన్న తల్లి పుట్టాక తన ఫస్ట్ కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి మా చిన్న తల్లిని చిన్ని గోపికమ్మగా తయారు చేస్తున్నాను. చిన్నపిల్లల్ని మెలకువతో ఉన్నప్పుడు రెడీ చేయడం కొంచెం కష్టం కాబట్టి పడుకున్నప్పుడే ఇలా బొట్లు పెడదాం అనుకున్నా. కాకపోతే ఆ టైంలో వేరే పని చేసుకోవడం వల్ల బొట్లు పెడదాం అనుకునేసరికి లేచింది. అందులో ఒకటి మార్నింగ్ టైంలో తను పడుకున్నప్పుడే కృష్ణుని కూడా చేసిన ఆ క్లిప్ కూడా వీడియో లాస్ట్లో పెడతాను, వీలుంటే చూడండి. మా చిన్న తల్లికి కేవలం ఇలా బొట్లు పెట్టడానికే చాలా టైం పట్టింది. అసలు అటు ఇటు కదులుతూ ఉంది. అప్పటికే తన చేతికి ఏదో ఒకటి ఇస్తూ ఇలా మేనేజ్ చేస్తున్నా. నాకైతే ఇలాంటి మెమొరీస్ని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ఏమైనా చూసినప్పుడు పలానా టైంలో అలా హ్యాపీగా ఉన్నాం, అలా ఎంజాయ్ చేసినామనే గుర్తొస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే నా బిడ్డవి రెడీ చేసిన తర్వాత తీసిన ఫోటోలు వీడియోసే ఉన్నాయి. కాకపోతే ఇలా రెడీ చేసేటప్పుడు ఒక్క వీడియో కూడా లేదు. నాకెందుకో ఇలా వీడియో తీసుకోవాలనిపించింది. ఫైనల్గా మా కన్నమ్మకి ఇట్లా బొట్లు పెట్టి చిన్ని గోపికమ్మగా తయారు చేయడానికైతే చాలా టైం పట్టింది. ఇదే కావాలా, బోర్లో పడద్దు. నేనైతే గోపికమ్మగా తయారు చేసేటప్పుడు మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా. కాకపోతే తను కాళ్ళు చేతులు బాగా ఆడించడం వల్ల ఆ ట్రైప్యాడ్ ఊకే కింద పడిపోతుంది. నాకు తయారు చేయడం, ఆ ట్రైప్యాడ్ ఊకే సెట్ చేయడం అస్సలు కుదరలేదు. కాబట్టి ఈ కొంచెం వీడియోనే తీయగలిగిన. వెరీ గుడ్, వెరీ గుడ్ చిత్తలు, వెరీ గుడ్. వావ్. మొత్తానికైతే మా చిన్న తల్లి ఫైనల్ లుక్ వచ్చేస్తుంది, చూసేయండి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్నె దొంగ నీవై. చూసారు కదా, ఫైనల్గా మా రాధాకృష్ణులు అయితే ఇలా సింపుల్గా తయారు చేసిన. మీకు ఏ గెటప్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నుండి ఇలాంటి క్యూట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.